సినిమా ఆశీర్వాద్ కారం, ఈస్టర్న్ కారం, ఎవరెస్ట్ కారం ఇవన్నీ కాదు. బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం అది తీసుకురాలే. మళ్ళీ వాడు గుంటూరు కారం కూడా నా పైన వేస్తాడు కేసెస్ అని చెప్పేసి. సో మహేష్ బాబు పంచ ఉడగొట్టిన ఏకైక లేడీ ఎవరంటే శ్రీలా. ఆ పంచ ఉడగొట్టిన తర్వాత దీని తల్లి మహేష్ బాబు తొడలు ఉంటాయి కానీ వడలాగా ఉంటాయి. సో ఆ రోజుల్లో నాన్నగారు నేను రమ్యకృష్ణ చూసేవాళ్ళము. బట్ ఇప్పుడు రమ్యకృష్ణ చూడాలంటే నాకు కొద్దిగా తల్లి క్యారెక్టర్ చూడాలంటే ఎక్కడో ఫీలింగ్ కొడతా ఉంది. సో సినిమాలో ఒక మిస్టేక్ ఉంది. బ్లడ్ ఇస్తాడు, బ్లడ్ ఇచ్చినప్పుడు కనీసం ఒక చుక్క రావాలి కదా, అది రాలేదే. అందుకే సినిమా హిట్ అనుకుంటున్నాను నాకు తెలిసి. త్రివిక్రమ్ యొక్క మ్యాజిక్ అది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. సినిమా మరి సింపుల్ లాంగ్వేజ్లో వెళ్తుంది. త్రివిక్రమ్ అంటేనే అయితే సింపుల్ లాంగ్వేజ్. సో అందరు అనుకున్నట్టు అది ఇది మిక్స్ కాదు, వెజిటేబుల్ చట్నీ ఏం కాదు, ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ ఏం కాదు, ఓన్లీ గుంటూరు కారం అండి. అర్థమైందా? సో ఎవ్రీ వన్ హ్యావ్ టు వాచ్. కుర్చీ మడత పెట్టాలా, ఐమాక్లో మడత పెట్టే కుర్చీలు లేవు. అర్థమైందా? సంక్రాంతికి 4-5 సినిమాలు వస్తే మా దగ్గర పైసలు ఉంటాయబ్బా. ఏ ఆర్బీఐనో ఎస్బీఐనో లోన్ ఇప్పిస్తే ఇంకా సినిమాలు చూస్తాం దానికి. ఓకేనా? కారం ఎక్కువైపోయింది మహేష్ బాబు. మూవీ అన్న గుడ్ మూవీ అన్న, మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పను కానీ గుడ్ మూవీ. గుంటూరు కారం. మహేష్ బాబు యాక్టింగ్ నచ్చింది, 1 man షో మొత్తం. డ్యాన్స్ నచ్చింది, ఇంకా స్టోరీ కూడా మంచిగానే ఉంది. కానీ త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు మూవీ స్టోరీలో, అదొకటే మైనస్ అయింది. ఎక్స్పెక్ట్ అంటే యాక్చువల్లీ అంతకుముందు మనం కంపేర్ చేసుకుంటే స్టోరీస్ ఎలా ఉంటాయి, ఒక హైలో ఉంటాయి. ఈ మూవీ చూసుకుంటే కనుక స్టోరీ అంత స్ట్రాంగ్ అనిపించలే, ఆ విలన్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ అనిపించలే. ఓన్లీ 1 man షో వచ్చేసి మహేష్ బాబు ఒకటే 1 man షో అనమాట మొత్తం. లీలా కూడా దానికి ప్లస్ అయింది, డ్యాన్స్ ఒకటి. అలాంటిది కంపేర్ అవసరం లేదు, మంచి మూవీ. కానీ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారు బెటర్ మూవీ అన్న, గుడ్ మూవీ. మరి బ్లాక్ బస్టర్ 100 days అని చెప్పలేం కానీ మంచి మూవీ. నా గుంటూరు కారం మూవీ చూసాను. గుంటూరు కారం మూవీ అయితే నాకు అయితే చాలా కనెక్ట్ అయింది. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి స్వాగ్ అన్న, ఆ స్టైల్ కానీ అసలు డైలాగ్ డెలివరీ కానీ డ్యాన్స్ కానీ మొత్తం చాలా చేంజెస్ అయిపోయిందన్న ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే. మహేష్ బాబు గారు ఈ మూవీలో అసలుకి హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పొచ్చు అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే మహేష్ బాబు గారి కల్ట్కి కనెక్ట్ అయిపోయి ఎవడైనా సరే మెల్ట్ అయిపోవాల్సిందే, ఆ రేంజ్లో ఉంది. మహేష్ బాబు ట్రెండ్ సెట్ చేస్తే ట్రెండింగ్లో ఉంటుంది, ఆ రేంజ్కి తీసుకెళ్ళాడు బ్రో. ఎంబీ అంటే మహేష్ బాబే కాదన్న, ఎంబీ అంటే మీనింగ్ మాస్ ఆఫ్ బాస్ అనే అర్థం అనమాట. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది బ్రో. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది, ఆ సాంగ్లో మహేష్ బాబు గారు డ్యాన్స్ అయితే ఎరగ తీశాడనే చెప్పొచ్చు. ఇంకోటి నాది నక్కిలీసు గొలుసు ఉంది, దాంట్లో కానీ లుంగి మీద డ్యాన్స్ చేస్తారు మహేష్ బాబు గారు. అవి అయితే చాలా చాలా హైలైట్గా అనిపించింది. ఇంకా రమ్యకృష్ణ క్యారెక్టర్ కానీ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. అదేంటంటే ఒక 10 నిమిషాలు పెట్టారు మహేష్ బాబు గారు రమ్యకృష్ణ గారి మధ్య, అది ఒక 20 to 30 minutes కానీ పెట్టుంటే ఇంకా చాలా బెటర్గా అయి ఉండేది బ్రో. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు బ్రో, ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది అన్న. సినిమా ఇప్పుడే గుంటూరు కారం సినిమా చూసి వస్తున్నా. నేను అనుకున్న అట్మాస్ఫియర్ అయితే లేదు. నాకైతే అజ్ఞాతవాసి సినిమా రిపీటెడ్ చూసినట్టుంది. తర్వాత అత్తరిని దారేదులు అత్త కోసం తిరుగుతూ ఉంటారు కదా ఆయన, సో ఈమె అమ్మ కోసం తిరుగుతూ ఉంటాడు మహేష్ బాబు గారు. సో కొంచెం చెప్పకుంది. సంక్రాంతి అంటేనే 6 రుచులు, అన్ని రకాల రుచులు చూడాలి, అన్ని రకాలు ఉండాలి. కానీ ఈ సినిమాలో ఏం లేదు, చాలా చప్పగా ఉంది అంతే, ఒకటే మాట. అసలు ఎక్కడ బీజిఎం అసలు మాస్ లుక్ అంటే ఒక బీడీ ఒకటి కావాల్సిందే తప్ప ఆయన క్లాస్గానే ఉన్నారు మేడం. మాస్ లుక్ ఏం లేదు, ఒక బీడీ ఒకటి నోట్లో పెట్టుకున్నంత మాత్రం. డ్యాన్స్ అయితే వేరే లెవెల్ ఉంది నిజంగా. శ్రీలీల మహేష్ బాబు గారిది అయితే మిల్క్ బాయ్ మిల్క్ బ్యూటీ కలిపి కొడుతూ ఉంటే స్టెప్లో అసలు నిజంగా ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే మాత్రం థియేటర్లో అరుపులు కేకలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది మేడం. ఆ సాంగ్ అయితే హైలైట్ అంతే. స్టోరీ విషయంగా అయితే త్రివిక్రమ్ గారు అయితే కనబడలేదు, ఆ డైలాగ్స్ లేవు. అండ్ మహేష్ బాబు గారు అంటేనే పంచి డైలాగులు ఉంటాయి, కామెడీ సీన్స్ ఉంటాయి, ఆయనే కామెడీ చేస్తారు ఆయన సినిమాలో. ఆ కామెడీ లాంటిది ఏమీ లేదు. సో ఓవరాల్గా అంతే, ఏం చెప్పలేమండి ఇంకంతే. బట్ మహేష్ బాబుని చూడడానికి అండ్ శ్రీలీల యాక్టింగ్ చూడడానికి ఆమె పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంది ఈ సినిమాలో. ఎందుకంటే మహేష్ బాబు ఇప్పటి వరకు అన్ని సినిమాలు చూసుకుంటే మహేష్ బాబు కంటే హైట్ తక్కువ ఉంటారు హీరోయిన్స్, కానీ ఒక హైట్ ఉన్న అమ్మాయికి ఒక హైట్ ఉన్న అబ్బాయి తోడైతే కుర్చీ మడత పెట్టి బాక్స్ ఆఫీస్ అందాం అనుకున్నాం. కానీ త్రివిక్రమ్ స్టోరీ సెట్ కాకపోవడం కూడా కొంచెం యావరేజ్ ఉంది. అంటే ఇట్ అంత యావరేజ్. చాలా బాగుంది. సినిమాకి హైలైట్ మహేష్ బాబు యాక్షనే. కాకపోతే ఏంటంటే ఎంతో మాస్గా ఉంటుంది అనుకున్నాం సినిమా, కానీ అంతగా లేదు. ఒక మహేష్ బాబు గెటప్ ఒక్కటే మాస్గా కనపడింది. సినిమా మొత్తం క్లాసీగానే ఉంది. పాలిటిక్స్ విత్ మదర్ సెంటిమెంట్ మూవీ. పాటలు మాత్రం బాగున్నాయి. కుర్చీ పాట చాలా బాగుంది. అసలు ఫ్యాన్స్ అయితే కుర్చీ మడత పెట్టారు, ఫ్యాన్స్ కూడా ఎగిరి డ్యాన్సులు వేసే చూసాం కొంతమందిని. బాగుంది సినిమా, ఆ పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. శ్రీలీల అండ్ మహేష్ బాబు కాంబినేషన్ డ్యాన్సులు చాలా బాగున్నాయి. యా, ఇట్స్ గుడ్, నైస్ మూవీ. ఉందా ఏం చెప్పాలండి, అట్లా ఉంది.
ఏంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేయడానికి వెళ్తున్నారు, ఎక్స్పెక్ట్ చేసే అంత ఏం లేదు. అక్కడ లోపల అందరూ టికెట్లు అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏ ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం అంటే డైలాగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. మహేష్ బాబు బాగా చేశాడు కానీ సీన్లు చాలా వర్క్ అవ్వలే. బేసిక్గా కామెడీ ఏదో ట్రై చేశారు, వర్క్ అవ్వలే సీన్లు అవి. మాస్ ఆ సాంగ్ పర్లేదు, సాంగ్లు బాగానే ఉన్నాయి. మహేష్ బాబు డాన్స్ అన్ని బాగా చేశాడు కానీ 200% ఎఫర్ట్ పెట్టి పాట ఎక్కడ రావాలో అక్కడ రావట్లేదు. పాటలు బేసిక్గా ఏంటి అవి చాలా బెటర్, అది తెలిసిందే అలాగే ఉంటుంది. అవి చాలా బెటర్ దీనికంటే. అందులో అట్లీస్ట్ అందులో అవి వర్క్ అయ్యే అందులో comedy అందులో కూడా చాలా సీన్లు రాశాడు, వర్కౌట్ అయినా కానీ ఇందులో ఏది వర్కౌట్ కాలేదు. మహేష్ బాబు భుజం మీద కూర్చోబెట్టి లేపిండి సినిమాలో. గుంటూరు కారం సినిమా చూసొచ్చాను బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ మాత్రం చెప్పాలనుకుంటున్నాను. అందరూ ఏమంటున్నారంటే ఇష్టం వచ్చినట్టు రివ్యూ చెప్తున్నారు. నేను ఒక డిస్క్లైమర్ మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నా ఏజ్, నా అర్హత అయితే చాలు మహేష్ బాబు గురించి చెప్పడానికి. బట్ వెన్ కమింగ్ టువర్డ్స్ మహేష్ బాబు గారి డాన్స్, మీరు నిజంగా ఒక కొత్త మహేష్ బాబు గారిని చూడాలనుకుంటే గుంటూరు కారం మాత్రం కంపల్సరీ రండి. కానీ ఈ సినిమా మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా అన్నట్టు నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఎంతసేపటికి మీరు అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది ఇదే రొటీన్ అవుతుంది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు ఒక పని చేయండి, మీరు ఇప్పటి నుంచి మీ మూవీస్ సంక్రాంతి కాకుండా ఒక దసరాకి, ఒక దీపావళికి అలా రిలీజ్ చేయండి బాస్. ఎందుకంటే ఇంకోటి, మహేష్ బాబు గారు డ్యాన్స్ చేస్తుంటే మీరు పక్కన శ్రీలీల కాదు వేరే ఏ హీరోయిన్ ఉన్నా మీకు పనికిరాదు. ఇంకోటి సినిమాటోగ్రఫీ కూడా మీకు చాలా బాగుంది. కానీ ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే నిజంగా ఇది త్రివిక్రమ్ శ్రీనివాసే సినిమా తీస్తాడా లేదంటే వాళ్ళ అసిస్టెంట్ సినిమా తీస్తారా, ఇది మాత్రం అర్థం కావట్లేదు బాస్. అంతే. మీరు నిజంగా మీరు బీ సెంటర్స్ వాళ్ళైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మీరు మహేష్ బాబు గారి యాక్టింగ్, వాళ్ళ కమిట్మెంట్, డెడికేషన్, ఈ రోజు నుంచి మహేష్ బాబు గారిని మీరు ఆడియన్స్ యాక్టర్గా మీరు గమనిస్తారు. హీఈస్ నోన్ యాజ్ డైరెక్టర్స్ యాక్టర్, బట్ ఈ రోజు నుంచి మీరు అందరూ ఆడియన్స్ యాక్టర్గా మీరు అది చేస్తారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, మీ అబ్బాయిలు సంక్రాంతికి జబర్దస్త్ హిట్ కొట్టారండి, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు గుంటూరు కారం సినిమా నాకైతే సినిమా ఇచ్చి పడేసిన మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ అన్న, చాలా బాగా కొత్తగా చూపించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ డైరెక్షన్ ఏ తప్పు లేకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అంతకంటే ఎక్కువ మూవీలో చూపించారు భయ. మహేష్ బాబు డాన్సులు కానీ, ఫైట్లు కానీ, శ్రీలీల అందాల ఆమె డాన్సులు కానీ, మదర్ సెంటిమెంట్, మహేష్ బాబు కామెడీ కానీ ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా ఇచ్చి పడేసిన భయ సినిమా అయితే. మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ భయ, చాలా బాగా కొత్తగా చూపించారు మనకు. ఆ సాంగ్స్ కానీ, బీజం కానీ, మ్యూజిక్ కానీ వేరే లెవెల్ ఇచ్చి పడేసిన భయ, మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ప్రిన్స్ మహేష్ బాబుని చాలా కొత్తగా చూపించారు భయ. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ డైరెక్షన్ ఎక్కడ తగ్గకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం కావాలో అంతకంటే కడుపు నిండా మిల్స్ కాకుండా ఆయన ఎక్కువ పెట్టించాడు భయ. నాకు తెలిసి ఈ సినిమాలో ఇప్పుడు సంక్రాంతి కరెక్ట్ మూవీ రిలీజ్ అయింది భయ. మహేష్ బాబు ఫ్యాన్స్ జాతర మొదలు పెట్టారు భయ. సినిమా ఇచ్చి పడేసిన భయ, మామూలు కాదు. ఈ మూవీలో మహేష్ బాబు నవ్వు ఉంటుంది భయ, వేరే లెవెల్ భయ. అసలు ఆయన సీన్ అవుతుంటే ఎలాగుంది భయ, చాలా మామూలు కాదు. మాకేలా ఉంది, అమ్మాయిలు అయితే కానీ పడి చేస్తారు భయ, అట్లా ఉంది మూవీ లెవెల్ ఇచ్చి పడేసిండు, మామూలు కాదు. డాన్సులు కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ ఎప్పుడు ఏ టైంలో ఏం రావాలో ఆ టైంలో కరెక్ట్ వచ్చింది భయ. ఈ సినిమా అయితే ఇచ్చి పడేసింది భయ, వేరే లెవెల్ భయ. యాక్షన్స్, విఎల్ఎస్ కానీ ఏదైనా కానీ రేటింగ్ 10/10 భయ. జై గుంటూరు కారం, జై మహేష్ అన్న.